నమస్కారం. ఇది నిక్ వూయిజిక్ గురించి మా ప్రదర్శన. నిక్ వూయిజిక్ ఒక ప్రముఖ ప్రేరణాత్మక వక్త మరియు రచయిత. ఈ ప్రదర్శనలో అతని వ్యక్తిత్వాన్ని వివరించే వివిధ లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు నిక్ వూయిజిక్ లక్షణాల పట్టికను చూద్దాం. మొదటి లక్షణం పాజిటివ్ లేదా సానుకూలమైన. ఇది నిక్కు సరిపోతుంది ఎందుకంటే నిక్ ఎప్పుడూ సానుకూలంగా ఉంటాడు, ఇతరులకు ప్రేరణనిస్తాడు. రెండవది నెగెటివ్ లేదా ప్రతికూలమైన. ఇది నిక్కు సరిపోదు ఎందుకంటే ప్రతికూలమైన ఆలోచనలు నిక్ వద్ద ఉండవు. మూడవది ఆప్టమిస్టిక్ లేదా ఆశాజనకమైన. ఇది నిక్కు సరిపోతుంది ఎందుకంటే నిక్ ఎప్పుడూ ఆశయాన్ని చూపిస్తాడు. నాలుగవది పెసమిస్టిక్ లేదా నిరుత్సాహపూరితమైన. ఇది నిక్కు సరిపోదు ఎందుకంటే నిరుత్సాహం లేదా నిరాశావాదం నిక్ వద్ద లేదు. ఐదవది జెనరస్ లేదా ఉదారంగా వ్యవహరించే. ఇది నిక్కు సరిపోతుంది ఎందుకంటే ఇతరులకు సహాయం చేయడంలో నిక్ ఉదారంగా ఉంటాడు. కొనసాగించి ఆరవ లక్షణం నర్వస్ లేదా భయంతో ఉన్న. ఇది నిక్కు సరిపోదు ఎందుకంటే పాత్రలో ధైర్యంగా మాట్లాడతాడు, భయపడడు. ఏడవది కాన్ఫిడెంట్ లేదా ఆత్మవిశ్వాసంగా ఉన్న. ఇది నిక్కు సరిపోతుంది ఎందుకంటే నిక్లో విశ్వాసం చాలా ఎక్కువగా ఉంది. ఎనిమిదవది స్మార్ట్ లేదా తెలివిగల. ఇది నిక్కు సరిపోతుంది ఎందుకంటే నిక్ తెలివిగా మరియు జ్ఞానం కలిగినవాడు. తొమ్మిదవది సోషబుల్ లేదా మానవ సంబంధాలలో చురుకుగా ఉండే. ఇది నిక్కు సరిపోతుంది ఎందుకంటే నిక్ ఎక్కువ మందితో మమకారం కలిగి ఉంటాడు. పదవది కవర్డ్లీ లేదా భయపడి ఉండే. ఇది నిక్కు సరిపోదు ఎందుకంటే నిక్ ధైర్యంగా జీవించేవాడు, భయపడేవాడు కాదు. ముందుకు సాగుతూ 11వ లక్షణం కరేజస్ లేదా ధైర్యశాలి. ఇది నిక్కు సరిపోతుంది ఎందుకంటే నిక్ జీవితం పరంగా ధైర్యంగా ఉండే వ్యక్తి. 12వది రిలయబుల్ లేదా నమ్మకమైన. ఇది నిక్కు సరిపోతుంది ఎందుకంటే నిక్ ఉపన్యాసాలు మరియు మాటల్లో స్థిరత్వం ఉంది. 13వది ఇండిపెండెంట్ లేదా స్వతంత్రంగా ఉండే. ఇది నిక్కు సరిపోతుంది ఎందుకంటే నిక్ తన పనులను స్వతంత్రంగా చేసుకుంటాడు. 14వది డిపెండెంట్ లేదా ఆధారపడే. ఇది నిక్కు సరిపోదు ఎందుకంటే నిక్ స్వయం సమర్థవంతుడు, దగ్గరగా ఉండే అవసరం లేదు. 15వది అబీడియంట్ లేదా విధేయుడు. ఇది నిక్కు సరిపోదు ఎందుకంటే నిక్ ప్రత్యేకంగా విధేయంగా ఉండాడని చెప్పడం లేదు. ఇప్పుడు 16వ లక్షణం ట్రస్టింగ్ లేదా నమ్మే. ఇది నిక్కు సరిపోతుంది ఎందుకంటే ఇతరులను నమ్మే గుణం నిక్లో ఉంది. 17వది వాలియంట్ లేదా వీరుడు. ఇది నిక్కు సరిపోతుంది ఎందుకంటే నిక్ ఎప్పుడూ సాహసంగా ఉంటాడు. 18వది సెల్ఫ్ సెంటెడ్ లేదా స్వార్థపరుడు. ఇది నిక్కు సరిపోదు ఎందుకంటే నిక్ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తి. 19వది అరోగెంట్ లేదా అహంభావం ఉన్న. ఇది నిక్కు సరిపోదు ఎందుకంటే నిక్ వినయంగా ఉంటాడు. 20వది సార్కాస్టిక్ లేదా వ్యంగ్యంగా మాట్లాడేవాడు. ఇది నిక్కు సరిపోదు ఎందుకంటే ఇటువంటి గుణం నిక్లో లేదు. ముందుకు సాగుతూ 21వ లక్షణం క్వారల్సమ్ లేదా గొడవలు చేసే. ఇది నిక్కు సరిపోదు ఎందుకంటే నిక్ స్నేహభావాన్ని కలిగించేవాడు, గొడవలు చేయడు. 22వది రూడ్ లేదా అగౌరవంగా మాట్లాడేవాడు. ఇది నిక్కు సరిపోదు ఎందుకంటే నిక్ మర్యాదగా మాట్లాడేవాడు. 23వది క్రియేటివ్ లేదా సృజనాత్మకత. ఇది నిక్కు సరిపోతుంది ఎందుకంటే ఆలోచనల్లో కొత్తదనం, సాధనల్లో కొత్త మార్గాలు చూస్తాడు. 24వది స్టబన్ లేదా మొండితనం గల. ఇది నిక్కు సరిపోదు ఎందుకంటే మొండిగా కాకుండా పట్టు ఉన్న వాడిగా చూడవచ్చు, కాని ఈ పదం సరిగ్గా సరిపోదు. 25వది లేజీ లేదా స్తబ్దత గల. ఇది నిక్కు సరిపోదు ఎందుకంటే నికెంతో పట్టు, కష్టపడేవాడు. 26వ లక్షణం పోంపస్ లేదా గొప్పగా మాట్లాడేవాడు. ఇది నిక్కు సరిపోదు ఎందుకంటే నిక్ ధ్యానం, వినయంగా ఉంటాడు. చివరిది 27వది లెవెల్ హెడెడ్ లేదా నిశ్శబ్దంగా, శాంతంగా వ్యవహరించే. ఇది నిక్కు సరిపోతుంది ఎందుకంటే అత్యంత క్లిష్టతర పరిస్థితుల్లో కూడా నిక్ ప్రశాంతంగా ఉంటాడు. ఇలా మనం నిక్ వూయిజిక్ లక్షణాల పట్టికను పూర్తి చేశాం. ఇప్పుడు నిక్ వూయిజిక్ను వివరిస్తున్న ముఖ్యమైన పదాలను చూద్దాం. మొదటి 6 ముఖ్యమైన పదాలు సానుకూలమైన, పాజిటివ్ ఆశాజనకమైన, ఆప్టమిస్టిక్ ఉదారంగా వ్యవహరించే, జెనరస్ ఆత్మవిశ్వాసంగా ఉన్న, కాన్ఫిడెంట్ తెలివిగల, స్మార్ట్ మానవ సంబంధాలలో చురుకుగా ఉండే, సోషబుల్.
ఈ పదాలు నిక్ యొక్క సానుకూల దృక్పథాన్ని, ఆశావాదాన్ని, ఉదారతను, ఆత్మవిశ్వాసాన్ని, తెలివితేటలను మరియు సామాజిక నైపుణ్యాలను వివరిస్తాయి. కొనసాగించి, తదుపరి 6 ముఖ్యమైన పదాలు: ధైర్యశాలి, కరేజస్, నమ్మకమైన, రిలయబుల్, స్వతంత్రంగా ఉండే, ఇండిపెండెంట్, నమ్మే, ట్రస్టింగ్, వీరుడు, వాలియంట్, సృజనాత్మకత, క్రియేటివ్. ఈ పదాలు నిక్ యొక్క ధైర్యాన్ని, విశ్వసనీయతను, స్వాతంత్ర్యాన్ని, నమ్మకాన్ని, వీరత్వాన్ని మరియు సృజనాత్మకతను వివరిస్తాయి. చివరి ముఖ్యమైన పదం: నిశ్శబ్దంగా, శాంతంగా వ్యవహరించే, లెవెల్ హెడెడ్. ఈ పదం నిక్ యొక్క ప్రశాంతత మరియు సమతుల్యతను వివరిస్తుంది. సారాంశంగా చెప్పాలంటే, ఈ పదాలు నిక్ జీవితంలో ఉన్న ముఖ్యమైన గుణాలని ఖచ్చితంగా వివరిస్తాయి. అతను తన లక్ష్యం సాధించడంలో సానుకూల దృక్పథం, ధైర్యం, విశ్వాసం, ఇతరులకు ఆదర్శంగా ఉండే లక్షణాలతో గొప్ప ప్రేరణగా నిల్చున్నాడు.